కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. థౌ షల్ లవ్ థై నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువ, మీ పరిశుద్ధ వాక్యములో జీవమున్నది. మానవుల మేలు కొరకు, క్షేమాభివృద్ధి కొరకు మీ వాక్యం దోహదపడుతుంది. విని వారికి ఈ వాక్యము ఆశీర్వాదకరంగా, జీవదాయకంగా, మేలుకరంగా, నెమ్మది, సమాధానం, శాంతిని ఇచ్చన్నదిగా ఉంటకు కృపానుగ్రహించు. యేసుక్రీస్తు ప్రభునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. థౌ షల్ లవ్ థై నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. చూసారా, యేసుక్రీస్తు ప్రభు మాటలు మనం విన్నట్లయితే మనకి మేలు, మనకి ఇబ్బంది కలగదు, అపాయం కలగదు, కీడు కలగదు, క్షేమం కలుగుతుంది. ఇప్పుడు నలుదిశలా మనం చూసినట్లయితే ఏమిటి సమస్య? ఆయాసం కదా. ఆయాసం, ప్రయాస, అలసట, తృప్తి లేకపోవట, నెమ్మది లేకపోవట, విశ్రాంతి లేకపోవట. ఎందుకని వచ్చింది? దేవుని మాట వినకపోవటం వల్ల కదా. ప్రతి చోట భయాందోళన, ప్రతి చోట మరణము. న్యూస్ పేపర్ తెరిస్తే యుద్ధమును గురించినటువంటి వార్తలు. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ముందుగా చెప్పబడి ఉన్నవి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూసినట్లయితే, అట్లనే మార్కు సువార్త 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు సువార్త అంటే ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు నోటి నుండి నేరుగా వచ్చినటువంటి మాటలు. ఆయన అపోస్తలులు చెప్పిన మాటలు కూడా కాదు, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలే. దానిని సువార్త అంటారు. ఈ సువార్త గ్రంథాలు 4 బైబిల్ గ్రంథాల్లో, బైబిల్ పుస్తకంలో మనం చూసినట్లయితే, ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయా? క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు, పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు. ఇవన్నీ కూడా నేను చదివాను ఇంచుమించు 3 సార్లు కంటే ఎక్కువ, ప్రారంభం నుండి అంతవరకు. బిల్లీ గ్రహం గారని ఒక మంచి దైవజనులు ఉన్నారు, ఉండేవారు. ఇప్పుడు ప్రభునందు నిద్రించారు. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది కదా. ఎంతో చక్కని పరిచర్య చేసి ఆయన లోకయాత్ర ముగించుకుని ప్రభు సన్నిధికి, పరలోకానికి చేరుకున్నారు. ఆయన ఎంతో గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. ఆయన ప్రత్యేకత ఏంటంటే చాలా క్రూసేడ్స్, చాలా రివైవల్ మీటింగ్స్ అమెరికా ప్రాంతంలో అన్ని సిటీస్లోనూ, ఇంచుమించు అన్ని సిటీస్లోను, అన్ని స్టేట్స్లోను వెళ్ళి ఆయన దేవుని సువార్తను ప్రకటించారు. అమెరికాలో ఉన్నటువంటి సమస్యలు చాలా. మనం అనుకుంటాం అమెరికా చాలా సంపన్న దేశం, అమెరికా చాలా గొప్ప దేశం. అమెరికాలో ఉన్నటువంటి సమస్యలు ఎవరికి తెలుసు? ట్రంప్ గారికి తెలుసు, అంతే కదా. అమెరికాలో ఉన్నటువంటి వారికి అధికారులకు తెలుసు. ఏమిటో ఇంటెలిజెన్స్ ఉన్నది కదా, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వీళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తెలుసు. బయటికి దూరపు కొండలు నునుపుగా కనబడతాయి కదా. మనం ఏమనుకుంటాం? అమెరికా దేశం చాలా సంపన్న దేశం, అమెరికా దేశం చాలా అభివృద్ధి అయిన దేశం. వాస్తవమే, కానీ ఇప్పుడు కాదుగా. డాలరు ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పుడు యూనివర్సల్ కరెన్సీ, కొత్త కరెన్సీ వస్తుందో తెలియదు. వన్ వరల్డ్ కరెన్సీ వస్తుంది, వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో చెప్పారు కదా. అది ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఈ సడన్ చేంజెస్ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. మన మట్టుకు మనం దేవుని మాట వినట్లయితే సురక్షితంగా ఉంటాం. మన కుటుంబం కూడా క్షేమంగా ఉంటుందన్నమాట. అడవిలో సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను
ఆయన యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. చూడండి పసిపిల్లలకి ఏం కావాలి చెప్పండి? పసిపిల్లలకి పాలే గదా ఆహారం. ఆ తల్లిపాలు ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. అట్లా నిష్కపటమైనటువంటి హృదయంతో పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యమును, పాలను మనం అపేక్షించాలి. పాలు ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ చెప్పండి. మిల్క్ ఎంత న్యూట్రిషియస్ డైట్. అందులో కాల్షియం ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, బోన్స్‌కి అవసరమైనటువంటి శక్తినిచ్చే అనేకమైనటువంటి మినరల్స్ ఉంటాయి కదా! వాక్యం గూడా అంతే. మన ఆత్మకు దేవుని వాక్యం ఎంతో శక్తినిస్తుంది. ఈ పరుగుల పందెంలో వాక్యం చదవడానికి కూడా ఈ రోజుల్లో సమయం ఉండట్లా. 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం విశ్వాసులు చక్కగా ఒక క్రమమైనటువంటి బైబిల్ చదివే షెడ్యూల్ పెట్టుకునేవారు. ఇప్పుడు అంతా పరుగుల పందెం అయిపోయింది గదా! ఏది ఎట్లా ఉండినా కూడా ఒక క్రమం మనం విడిచిపెట్టకూడదు. మనకంటే గొప్పవారు ఒక మంచి మాదిరి మనకు చూపించారు గదా! దానియేలు కంటే మనం గొప్పవారం కాదు గదా! దావీదు కంటే గొప్పవారం కాదు కదా! దావీదుపై ఎంత భారముంది చెప్పండి. మోదీ గారి కంటే మనం గొప్పవారమా? స్టాలిన్ గారి కంటే మనం గొప్పవారమా? తమిళనాడు రాష్ట్ర ప్రజల భారమంతా స్టాలిన్ గారి మీద ఉంటుంది. భారతదేశంలో ప్రజల భారమంతా మోదీ గారి మీద ఉంటుంది. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదుగా. అందుకని మనం ఏదో పని భారం ఎక్కువుంది అని చెప్పి కలవరపడకుండా దేవునికిచ్చే సమయాన్ని వృధా చేసుకోకుండా ఫస్ట్ ప్లేస్ యేసుక్రీస్తు ప్రభుకివ్వాలి. ఉదయం లేవగానే దేవుడిని స్తుతించడం, తర్వాత దేవుని వాక్యం చదువుకోవడం, దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవడం, హృదయంలో బై హార్ట్ చేయాలి, కంఠస్థం చేయాలి. చిన్నప్పటి నుంచి ఆ వాక్యం కంఠస్థం ఉండుటను బట్టి ఏమిటంటే ఆత్మఖడ్గంలాగా ఆ వాక్యం పనిచేస్తుంది విశ్వాసులకి. ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ధైర్యంగా విశ్వాసులు నిలబడతారు. ఎన్ని అన్సర్టెనిటీస్ ఈ లోకంలో చెప్పండి. ఎన్ని రకాలైనటువంటి సమస్యలు చెప్పండి. ఈ సమస్యలన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొనాలి. అంటే ఏం కావాలి మనకి? వాక్యం కావాలి. శరీరంలో బలం కావాలి కదా! ఆరోగ్యం కావాలి కదా! నిర్మలమైనటువంటి పాలను మనం అపేక్షించాలి. చూడండి లేడీ దేని కొరకు ఆశపడుతుంది? నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. చూసారా? దుప్పి దేని కొరకు ఆశపడుతుంది? నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. చిన్న పిల్లలు దేని కొరకు ఆశపడతారు? నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి ఆ పిల్లలు తల్లి పాల కొరకు ఆశపడతారు. అట్లా పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు చెప్తున్నాడు, నిర్మలమైనటువంటి వాక్యమును పాలను అపేక్షించుడి. ఇంకొంచెం ముందుకెళ్తే పౌలు ఏమని చెప్తాడంటే, ఇంకా మీరు ఆత్మీయంగా చిన్నపిల్లలు కారు కాబట్టి పాల మీద మాత్రమే కాకుండా మీరు భోజన పదార్థాలు కూడా, సాలిడ్ ఫుడ్ కూడా, ఘన పదార్థం కూడా, భోజనం కూడా చేయాలి. అంటే ఏంటి? కాయగూరలు, పొట్లకాయ, కాకరకాయ, బీరకాయ ఇవన్నీ చలవ చేసే కాయగూరలు కదా! ఇప్పుడు మెడిటరేనియన్ డైట్ చాలా బాగుంటుంది. మెడిటరేనియన్ డైట్ ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అన్‌కుక్డ్ ఫుడ్ అనమాట. మనం అంతా ఇప్పుడు బాగా ఫ్రై చేసేసి నూనెలో వేసి బాగా ఫ్రై చేసి డీప్ ఫ్రైస్ తింటాం. పొటాటో దగ్గర నుంచి, కాకరకాయ దగ్గర నుంచి, బెండకాయ దగ్గర నుంచి, దొండకాయ దగ్గర నుంచి ఇంకా డీప్ ఫ్రై అనమాట. అందువల్ల ఏం జరుగుతుందంటే ఆ ఆయిలు తర్వాత ఫ్రై వల్ల మార్పు చెందినటువంటి ఆ వెజిటబుల్స్ దేహానికి సైడ్ ఎఫెక్ట్స్ అంత పాజిటివ్ ఎఫెక్ట్‌గా ఉండదు. అనేకమైనటువంటి అనారోగ్యాలు. చూసారా? మెడిటరేనియన్ డైట్ అంటే చక్కగా ఒలివ్స్ ఉంటాయి. ఒలివ్ కాయలు, ఒలివ్ పళ్ళు పెట్టుకుంటారు. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. ఆకుకూరలు అట్లనే తినేస్తారు. పచ్చిగానే తింటారు. చక్కగా చిన్న చిన్న టమాటాలు ఉంటాయి. చిన్న చిన్న టమాటోస్ ఉంటాయి. రా టమాటోస్ తినేస్తారు. చక్కగా తీపిగా ఉంటాయన్నమాట. నేను అక్కడ ఉన్నాను కదా! ఏమన్నా మీటింగ్స్, తర్వాత గ్రూప్ మీటింగ్స్, తర్వాత ఫండింగ్ ఏజెన్సీ మీటింగ్స్, తర్వాత ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ప్రజెంట్ చేయాల్సి ఉన్నప్పుడు మా పోస్ట్ డాక్టరల్ సూపర్వైజర్ గారు అహరోన్ గడంకన్ గారు ఆయన కార్లో నన్ను తీసుకుని వెళ్తారనమాట. ఎక్కడికి తీసుకెళ్తారు? యెరూషలేం తీసుకుని వెళ్తారు. ఇంకా అనేకమైనటువంటి ప్లేసెస్‌కి తీసుకుని వెళ్తారనమాట. కొలాబరేటర్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు టమాటోస్, ఇంకా ఒలివ్స్, ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అట్లాంటివన్నీ కూడా పెడతారు. ఎప్పుడు కూడా
అహరోన్ గడంకన్ గారు అంటే మా పోస్ట్ డాక్టరల్ సూపర్వైజర్ గారు అందరికీ చెప్తారు, ముఖ్యంగా నాకు చెప్తారు, ఇంద్రనీల్, యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్ సమ్వేర్, కంటిన్యూ ప్రేయింగ్ ఎవ్రీ డే వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్, ప్రే దట్ గడంకన్ విన్స్ ద గ్రాంట్. చూస్తారా ఏమిటది? విశ్వాసం. ఇప్పుడు చాలామంది సైంటిస్ట్ ఎట్లా ఉంటారంటే దేవుని మీద విశ్వాసం లేనటువంటి వారిగా ఉంటారు. చూసారా, చదువుకున్నవాడు కాకరకాయని కాకరకాయ అన్నాడంట, చదువుకున్నవాడు కాకరకాయని కాకరకాయ అన్నాడు, చదువుకున్నవాడు కాకరకాయని కీకరకాయ అన్నాడు. అట్లా జ్ఞానం ఎక్కువైన తర్వాత ఏం చెప్తా ఉన్నారంటే దేవుడు లేడు, దెయ్యము లేదు అని చెప్పి మేము నాస్తికులు అంటున్నారు. అట్లా కాదు, దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతటిని ఎవరు చేశారు చెప్పండి? దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనం చేశారు. దేవుడు ఉంటే మాకెందుకు కనపడ్డు? చిన్నపిల్లలు అనేక ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు అడిగినప్పుడు అది అవిశ్వాసమా? కాదుగా. తెలుసుకోవాలి అన్నటువంటి జిజ్ఞాస, ఆసక్తి. అప్పుడు తల్లిదండ్రులు చక్కగా పిల్లలకి చెప్తారు కదా. అట్లనే మనం యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ఆయన మనకు చూపిస్తారు, చెప్తారు. కళ దర్శనాల ద్వారా, కళ ద్వారా, వాక్యం ద్వారా చక్కగా మనకి ఆయన మాట్లాడతారు. ప్రభా నేను నిన్ను చూడాలి అంటే ఆయన కనపడతారు. ఓమ అడగలా, నేను యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో చేతులు పెడితే కానీ నేను నమ్మను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరూ తోమా కూడా ఉన్నటువంటి ఆ గదిలోనికి వచ్చి తలుపులు వేస్తుండగానే వస్తారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి, తోమా చెప్పావు కదా నా చేతి గాయాల్లో, నా అరచేతి గాయాల్లో, నా ప్రక్క గాయంలో వేలు పెట్టి చూస్తేనే కానీ, నా గాయాల్ని పరిశీలిస్తేనే కానీ నేను మరణాన్ని జయించి లేచాను, పునరుద్ధానాన్ని అయ్యాను అని నమ్మనన్నావు కదా తోమా. నువ్వు అన్నమాట నేను విన్నాను. నా గాయముల్లో నీ వేలు పెట్టి చూడు, ఇకను అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అని యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. అప్పుడు తోమా పశ్చాత్తాపడి, మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా. యూదులు ఏ మనుష్యునికి కూడా దైవత్వాన్ని ఆరోపించరు. దేవుడు ఒక్కడే, యావే, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు కదా. అయితే యూదుడైనటువంటి తోమా ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. చూసారా, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, నేను నా తండ్రి వేరు కాదు అని చెప్పి చెప్తారు యేసుక్రీస్తు. శిష్యులందరూ ఏమడుగుతారు? ప్రభా నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్తానంటున్నావు కదా తండ్రి దగ్గరికి, ఆ తండ్రి ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, మాకు చూపించవా? చూడండి శిష్యులు ఎంత అమాయకంగా అడుగుతున్నారో. అట్లా ఏ ప్రశ్న మనకున్నా కూడా యేసుక్రీస్తు ప్రభుని నేను అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభుని ప్రతి సమస్య కొరకు, ప్రతి అవసరత కొరకు యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థనలు అడుగుతాను, జవాబులు పొందుకుంటాను. శిష్యులు అడుగుతూ ఉన్నారు, మాకు చూపించు ప్రభా తండ్రి ఎట్లా ఉంటారో, తండ్రి ఎక్కడ ఉంటారో, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మార్గం ఏంటో మాకు చూపించు ప్రభా అని శిష్యులు అడిగారు. అడగబట్టే కదా ఇంత చక్కని వాక్యం మనకు వచ్చింది. ఏమిటని యేసే ఏం చెప్పారు? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, మీ అండ్ మై ఫాదర్ ఆర్ ద వన్. ప్రభా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మాకు మార్గం తెలియదే. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. ఎంత మంచి మాటలు, ఎంత మంచి మాటలు, ఎంత జ్ఞానయుక్తమైనటువంటి మాటలు. చూస్తారా, ఆయనే జీవము, ఆయనే వెలుగు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐఎమ్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్, ఐ హ్యావ్ కమ్ టు సేవ్ ద వరల్డ్, ఐ హ్యావ్ కమ్ టు ఆఫర్ మై సెల్ఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఏసే చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి నీ దేవుడిని ప్రేమించాలి. చూస్తారా, మనం మనల్ని సృజించినటువంటి ఆ దేవుడు ఎవరు అని మనం కనుక్కోవాలి. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అని ఎవరు చెప్తా ఉన్నారు? హెబ్రీయుల దేవుడు యావే, యెహోవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసుక్రీస్తు ప్రభు కుమారుడు చెప్తా ఉన్నారు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని చేశాడు. యేసుక్రీస్తు, యేసు అనే మాటకు రక్షకుడు. ఈ కాలంలో రక్షకుని యొక్క అవసరం చాలా ఉంది. ఎందుకంటే చూడండి, ఎటు వైపు వెళ్తే ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, ఎటు వెళ్తే ఏ అపాయం ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏ సంక్షోభం వస్తుందో తెలియదు. చూసారా, నిన్నటి వరకు ఇరాన్ క్షేమంగా ఉంది, ఇప్పుడు ఇరాన్లో ఎంత సంక్షోభం.
అట్లా ఎప్పుడు జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎట్లా మారుతాయో మనకు తెలీదు. కోవిడ్ చూసాం ఎంత కష్టం. ఎంతమంది జాబ్స్ కోల్పోయారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి దుఃఖకరమైనటువంటి మరల జరగకూడదు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య స్పష్టంగా చెప్తున్నారు. మీరు యుద్ధములను గురించి సమాచారం వింటారు. అక్కడక్కడ కరువులు కలుగుతాయి, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా జరగనే ఉన్నాయి. అయినా అంతము అప్పుడే రాదు. చూసారా? ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. దీస్ ఆర్ ఆల్ ద బిగినింగ్ ఆఫ్ ట్రిబులేషన్. ట్రిబులేషన్ కాకపోతే ఏంటి చెప్పండి? ఎంత భయంకరమైనటువంటి వాతావరణ మార్పులు చెప్పండి. ప్రత్యేకంగా భారతదేశంలో చూసినట్లయితే ఒక పూట గడిస్తే ఇంకో పూట గడవదు. ఒక పూట తింటే 2 పూటలో భోజనం ఉండదు. అంత పేదరికంలో ఎంతమంది కష్టపడుతున్నారు. వానకెండి ఆ! ఎండకెండి వానకి తడిసి, తర్వాత వ్యాధుల చేత ఎంతమంది బాధపడుతున్నారు. నిరాశ్రయులుగా ఎంతమంది ఉన్నారు. ఎంతమంది యవ్వన బిడ్డలు నిరుద్యోగులుగా ఉన్నారు. వారి కుటుంబాన్ని పోషించుకోలేక అవస్థ పడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వాక్యము ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం. చూసారా? చైనా దేశం అంతగా వర్ధిల్లింది. పేదరికం నుంచి విడుదల పొందుకుందంటే ఏమిటి? 30 సంవత్సరాలు ఎంత మార్పు కలిగింది. స్వార్థ కొరకు చైనా దేశం ద్వారం తెరిచినప్పుడు చైనా దేశం ఎంతగానో ఆశీర్వదించబడింది. చైనా పాపులేషన్, ఇండియా పాపులేషన్ ఒకటేగా. చైనా, ఇండియా కంపేర్ చేయకూడదు. ఎందుకంటే పాపులేషన్ డెన్సిటీ ఇండియా 3.5 టైమ్స్ ఎక్కువ చైనా కంటే. అంటే అదే భూభాగంలో 3.5 ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు చెన్నైలో ప్రజలు 1,00,00,000 అనుకోండి. ఇదే ప్రాంతంలో చైనాలో చూసుకుంటే 30 లక్షలు ఉంటారు. చూసారా ఎంత తక్కువ? అంటే కాంపిటీషన్ తక్కువ కదా రిసోర్సెస్ కొరకు. అంత మాత్రం కాదు, అక్కడ ఫెసిలిటీస్ చెన్నై లాంటి ప్రాంతంలో మనకి యూనివర్సిటీస్ ఒక 50 ఉంటే, పబ్లిక్, ప్రైవేట్ కలిపి అక్కడ 500 ఉంటాయి. ఇండస్ట్రీస్ కూడా అంతే. చూసారా? చైనా అంతగా అభివృద్ధి చెందిందంటే ఏంటంటే ఆ కారణం సువార్త కొరకు ద్వారం తెరిచారు. నేను చైనా వెళ్ళేటప్పుడు చర్చ్ ఉండదేమో, ఇంక నేను చర్చికి వెళ్ళలేనేమో, ఇంక చర్చికి ఫుల్ స్టాప్ పెట్టాలేమో అనుకున్నాను. కానీ నేను ల్యాబ్‌లో పనిచేస్తుండగా నా ల్యాబ్ కలీగ్ పీహెచ్‌డీ స్కాలర్ చర్చ్‌కి నన్ను తీసుకెళ్ళండి అని అడిగితే ఒక మంచి చర్చ్‌కి తీసుకొని వెళ్ళారు. మిన్హాంగ్ ఎవాంజలికల్ చర్చ్. ఉంటుందని అనుకోలేదు నేను. నన్ను ల్యాబ్‌లో ఉన్నటువంటి కలీగ్స్ అడిగారు, "ఇంద్రనీల్ నువ్వు క్రిస్టియను కదా! చర్చ్‌కి ఎక్కడికి వెళ్తావు?" అంటే, "ఇక్కడ చర్చ్ ఉందా దగ్గరలో? నేను చర్చ్ ఉండదనుకున్నానే" దందానంటే, "లేదు చర్చ్ ఉంది. చొంగ్ చొంగ్ యాంగ్ నిన్ను చర్చికి తీసుకొని వెళ్తాడు" అని చెప్పి తీసుకుని సైకిల్ మీద అనమాట. సైకిల్ 5 కిలోమీటర్స్ షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ. అక్కడ మంచి షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ మిన్హాంగ్ ఎవాంజలికల్ చర్చ్. యోంగ్ వెక్వే చు మీ యోంగ్ వెక్వే చు మీ యోంగ్ వెక్వే చు మీ షంఝాయ్ 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 షంఝాయ్. చూసారా? దేవుడు దేవుడు దేవుడు. అట్లాంటి చక్కని 3000 పాటల కంటే ఎక్కువ ఉన్నటువంటి పాటలు ఉన్నటువంటి చిన్న రేడియో సెటప్ నాకు ఇచ్చారు. మిన్హాంగ్ ఎవాంజలికల్ చర్చ్. అన్ని పాటలు కూడా చైనాలో అనమాట. ఆ పాటలు వింటూ ఉంటే నేను ఈజీగా పాడేసేయచ్చు. యోంగ్ వెక్వే చు మీ ఆ ట్యూన్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. చైనా వొకాబులరీ కూడా వచ్చేస్తుంది. చైనీస్ లాంగ్వేజు మన ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ కంటే కొంచెం కష్టం. ఎందుకంటే అక్కడ 350 క్యారెక్టర్స్ కంటే ఎక్కువైన క్యారెక్టర్స్ నేర్చుకోవడం కొంచెం కష్టం. అప్పుడు నాకు చైనా లెవెల్ 1 నేర్పించినటువంటి టీచర్ గారిని అడిగాననమాట. సిండి అని టీచర్. చైనీస్ లాంగ్వేజ్ కొంచెం కష్టంగా ఉంది. నేను నేర్చుకోవాలంటే ఎట్లా అంటే, లిసన్, లిసన్ బాగా వినాలి. వింటే నేర్చుకుంటాం. చూసారా? ఏదైనా సరే వినటం వల్ల విశ్వాసం కలుగును. వినాలి కదా! దేవుని వాక్యం వింటూ ఉంటే అది వంట పడుతుంది. హృదయంలో భద్రం చేసుకోవచ్చు. అందువల్ల దేవుని వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు చక్కగా వినాలి. ఇప్పుడు వాక్యం చదవడానికి టైం ఎక్కడుంది? అనేక ఛానల్స్, అనేక టీవీస్, అనేక వ్యాపకాలు, అనేక పనిభారాలు. దేవుని వాక్యం మనం అనుసరించినప్పుడు మనం జీవం కలిగి ఉంటాం. ప్రతి అపాయం నుంచి, ప్రతి శోధ నుంచి తప్పించబడతాం. చూసారా? ఎన్ని రకాలైన బ్యాక్టీరియా, ఎన్ని రకాలైన వైరస్, ఎన్ని రకాలైన ఫుడ్ పాయిజన్స్, ఎన్ని రకాలైనటువంటి రేడియేషన్స్. ఏ అనారోగ్యం కలిగినా అసలు నాకు అనారోగ్యమే కలగదు. ఎప్పుడైతే 1997లో యేసుక్రీస్తు ప్రభు నామంలో బాప్తిస్మం తీసుకున్నానో, బాప్తిజం అంటే
యేసుక్రీస్తు ప్రభుని ధరించుకొనుట అనమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకత్వంలో యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి 1997లో బాప్తిజమం తీసుకున్నాను. బీఎస్సీ ఫస్ట్ ఇయర్‌లో. తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నాకు ఏ అనారోగ్యమో కలగలేదు. చూసారా? ఎప్పుడైనా ఏమన్నా సాతాను యొక్క ఇంటర్వెన్షన్ వల్ల, ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల, అటాక్ వల్ల అనారోగ్యం కలిగినా దేవుని సన్నిధిలో, ప్రభా నీవు పొందిన గాయములు బట్టి నాకు స్వస్థత దయచేయి నాయన. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు నాయన. ప్రభా నీవు పొందిన గాయములు బట్టి స్వస్థపరచు నాయన. ఎంత అనారోగ్యమైన, ఎంత బలహీనత అయినా దేవుని సన్నిధిలో మోకరించి ఆయనిచ్చు స్వస్థత కొరకు ఎదురు చూస్తాను. ఎందుకంటే నాకు 46 సంవత్సరాల నుంచి అనుభవం. యేసుక్రీస్తు ప్రభు ఎంత నమ్మదగినవాడు. చూసారా? మనుష్యుల్ని నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడమే. అట్లా అనేకమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి యేసుక్రీస్తు ప్రభు నన్ను తప్పించారు. ఎప్పుడైతే దేవుని మాట మనం పాటిస్తామో మనకి క్షేమాభివృద్ధి మెండుగా ఉంటుంది. చూసారా? మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటామో మన పొరుగువారిని కూడా ప్రేమించాలి. అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులెవరు కూడా కష్టాల్లో ఉండరు, కన్నీటిలో ఉండరు, వ్యాధిలో ఉండరు, బాధలో ఉండరు, నిరాశ్రయులుగా ఉండరు. ఎందుకంటే మనకున్నది మనం ఇతరులతో పంచుకుంటాం కదా! అట్లా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఇది రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. యెహోవా అంటే యేసుక్రీస్తు ప్రభు యావే. ఈ 2 ఆజ్ఞలు మనం ప్రారంభంలో పాటిద్దాం. ఇవే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఈ 2 మాటల్లోనే సంపూర్ణమై ఉన్నవి. ఈ 2 మాటలు, ఈ 2 ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆయన రూపంలోనికి మనం మార్చబడతాం. భూలోకంలో మనం పరలోకాన్ని చూడగలుగుతాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్.